హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఈశ్వర్ లక్కీ లాంగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి కందిచున్ను. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి మజ్జిగ మిరపకాయలు నంచుకుంటే ఇంకా బాగున్నాయి. అయితే కందిచున్ని ఎలా చేసేసుకోవాలో సింపుల్గా చూసేద్దామా. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ధనియాలు ఇంకా జీలకర్ర కొద్దిగా వేసేసుకొని వేయించేసుకోండి. ఇవి బాగా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలోకి కొద్దిగా కందిపప్పును కూడా తీసేసుకొని వేయించేసుకోవాలి. కందిపప్పు వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి వేయించేసుకుంటూ పప్పు బద్దలన్నీ నీట్గా వేగుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పూర్తిగా కలర్ అంటే కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించేసుకొని వీటిని కూడా పక్కకు తీసుకోండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత మనం ఉలవపిండి కలుపుకుంటాం కదా, ఉలవపప్పు వండుకున్నప్పుడు. సో అదే ప్రాసెస్లో చింతపండు నానేసేసుకొని పులుసు తీసేసుకొని అందులో పిండి వేసేసుకొని నీట్గా కలిపి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రబ్బలు ఇవన్నీ వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులోనే కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకున్నాక టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని పూర్తిగా మగ్గిపోయే వరకు సిమ్లో పెట్టి మూత పెట్టేసేయండి. టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కారం, మసాలా అవి వేసేసుకొని ఇంకాసేపు ఫ్రై అయినిచ్చిన తర్వాత ముందుగా మనం పులుసు రెడీగా కలిపి పెట్టుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసేసుకొని బాగా మరిగేంత వరకు కలుపుతూ మధ్య మధ్యలో మరిగించేసుకోవాలి. అలాగని ఎక్కువ మరిగించేసుకోండి. 2-3 తెరలు వచ్చేంత వరకు మరిగించేసుకుంటే కందిచున్ను రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.